కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సాయి భగీరథ ఫోక్సో కేసు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మౌనం ఎందుకు పాటిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. ఫోక్సో కేసులో బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం తీసుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వేములవాడలో మీడియా సమావేశంలో ఆమె పలువురు కౌన్సిలర్లతో కలిసి మాట్లాడుతూ మహిళలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్న బండి భగీరథను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలో దోస్తానా బయటపడిందన్నారు. ఫోక్సో కేసు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ని కాపాడుతోందని ఆరోపించారు. మహిళలే టార్గెట్ గా బండి భగీరథ ప్రవర్తనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పుట్టుకల గురించి మాట్లాడే బండి సంజయ్ తన కుమారుడిని మాత్రం వక్రబుద్ధితో పెంచారని, కనీసం చేసిన తప్పును తప్పుగా ఒప్పుకోకుండా కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బండి భగీరథ దేశం నుంచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంగళ అనిత, మహిళా నాయకురాలు జంగిడి శ్రీనిధి, మామిళ్ల జమున, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మారం కుమార్, కొండా కనుకయ్య, గూడూరు మధు తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేసిన సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్నిమల లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పత్రం చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే పత్రం చేయాలి. సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బేషరతుగా రాజీనామా చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి తన కుమారుని సేవ్ చేయాలని చూస్తున్నారు. మరి తనకొక రూలు, ప్రజలకొక రూలా? ఇప్పుడు ఈ కేసు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతారాహిత్యంగా ఉండడం ఏమాత్రం బాగాలేదు. మోడీ గారు చెప్తూ ఉంటారు కదా, బేటీ బచావో బేటీ పడావో అని. మరి నినాదం మాత్రమేనా, పాటించడం ఏం లేదా? మరి ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? ఈ పోక్సో కేసులో 24 గంటల్లో తప్పు చేసిన వారు ఎవరైనా సరే 24 గంటల్లోపు వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి. కేంద్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, మరి బీజేపీ నాయకులు వారి ఉపన్యాసాలలో ఒక సూక్తులను చెప్తూ ఉంటారు. ఏమని? భారత్ మాతాకి జై అని, దేశం కోసం ధర్మం కోసమని, బేటీ బచావో బేటీ పడావో అని. అంటే ఈ సూక్తులు కేవలం మాటలకే కానీ ఆచరణలో మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేదికలకు దాడి చేసి గత కొద్ది కాలంగా ఆ అమ్మాయిని నానా విధాలుగా కూడా వేదనకు గురి చేస్తూ, మరి ఆమెనే కాకుండా ఆమె తల్లిదండ్రులు కూడా అనేక విధాలుగా వేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ నెల 8వ తారీఖున ఆ అమ్మాయి, మైనర్ బాలిక అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు, అంటే భగీరథ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఒక ఫిర్యాదు తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు రాత్రి 12 వరకు కూడా మరి వాళ్ళ పోలీసులు వీళ్ళ మాట పట్టించుకోకుండా ఆ ఫిర్యాదు చదివి అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అమ్మాయి ఇందులో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసును మీరు మరీ ఇంత పెద్దగా కాకుండా చిన్నగా చేసుకోండి, దీన్ని ఈ విధంగా పెట్టకండి అని వారు ప్రలోభాలకు గురి చేసి వారికి చిట్ట చివరికి వారి యొక్క తల్లి, ఆ అమ్మాయి యొక్క తల్లి, మరి మా నరేంద్ర మోడీ గారి సభ ఉంది, మా సభలో నేను ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తే చివరికి ఆ పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు మైనర్ బాలికని ఈ విధంగా ఫోక్సో కేసు కింద కేసు నమోదైతే, కేసు నమోదైనాక 24 గంటల లోపు చర్య తీసుకోవాల్సింది పోయి ఈ విధంగా చర్య తీసుకోకుండా ఆ పోలీసులు ఈ విధంగా ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఎక్కడికి పోయింది ఫ్రెండ్లీ పోలీస్?
ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. కట్టర్ నాయకులు, కట్టర్ లీడర్లు మా పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో. మీ భవిష్యత్తు నాశనం అవుతుందని వాళ్ళు బెదిరిస్తే కూడా ఎక్కడ తలగొకుండా అమ్మాయి తల్లి ఈరోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఈ దేశ రక్షణలో ప్రతి ఆడబిడ్డకు, ప్రతి మహిళకు జరుగుతుంది. ఈ విధంగా ప్రశ్నించే గుణం ఉండాలి. ప్రతి ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగద్దని ఈ విధంగా వచ్చి ఆ తల్లి బయటకు వచ్చినందుకు నిజంగా ఆ తల్లికి బీఆర్ఎస్ పార్టీ కూడా అందరం కూడా అండగా ఉంటుంది. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఎమ్మెల్యేలు కావచ్చు స్పందిస్తూ ఈరోజు చేయడం వల్లనే నిన్నటి రోజున సిట్టు వేయడం కాదు, వెంటనే ఆ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దేశ విదేశాలు ఈరోజు ఇది జరుగుతుంది కాబట్టి దేశ విదేశాలు దాటించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే లుకౌట్ నోటీసు కూడా జారీ చేయాలి పోలీస్ బలగం కూడా. దయచేసి ఇట్లాంటి మరి బండి సంజయ్ను కూడా బర్తరఫ్ చేయాలి. మోడీ గారు కూడా దీన్ని స్పందించి దీన్ని వెంటనే రాజీనామా చేయించే విధంగా కూడా చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అన్న విధంగా ఉంది. ఈరోజు ఈ విధంగా అదే సామాన్యుడే కొడుకు ఈ విధంగా చేస్తే నడి రోడ్డు పైన ఇంకా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. అదేనా ఈ లోకంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఉంది, ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మేధావులైన, విద్యావంతులైన, చైతన్యవంతులైన ప్రజానిక కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ కన్నా ప్రతి ఒక్క తల్లి కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి